మా విలేజ్ పక్కా ఊరండి దస్తగిరిపల్లి. కేసీఆర్తో పాటు ఉద్యమంలో మొదటి నుంచి ముందడుగు వేసి కేసీఆర్కి ధైర్యంగా ఉండి కేసీఆర్కి వెన్నంటూ నేనున్నా అని చెప్పేసి మొదట వెన్నెముక్క లేక ముందు నడిచిన వ్యక్తి పెద్ది సుదర్శన్ రెడ్డి. వరంగల్ జిల్లాలనే ఇలాంటి లీడర్ దొరకడు. ఈ సుదర్శన్ రెడ్డి తర్వాతనే ఎవరైనా మిగతా వాళ్ళు సుదర్శన్ రెడ్డి తర్వాతనే. మా నల్లబెల్లి మండల్ అంటే మా నర్సంపేట కాన్స్టిట్యున్సీలో సుదర్శన్ రెడ్డి ఇప్పుడు పోయిన తర్వాత ఇలాంటి లీడరు దొరకడం అంటే కష్టం. ఇక కేసీఆర్ అనే వ్యక్తి ఇక లీడర్ను అంటే మాకు సరైన లీడర్ను దొరకబట్టాలంటే చాలా కష్టం. తీరని లోటు ఇది మాకు నర్సంపేట నియోజకవర్గంలో అంటే ఉన్న ప్రజలకి ఇది తీరని లోటు. ఇది టీఆర్ఎస్ ప్రజలకు అంటే తెలంగాణ గవర్నమెంట్కి సంబంధించిన ప్రజలకు అందరికీ తీరని లోటు ఇది. ఈ లోటు ఎవరు పూడ్చలేనిది ఇది. ఎందుకంటే ఇది ఫస్ట్ రోజు ఆయనకు హార్ట్ అటాక్ వచ్చిన రోజు ఈ విషయం తెలిస్తే చాలామంది హార్ట్ బ్రేక్ అయ్యి చనిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే ఆ వార్త విని చనిపోయే వాళ్ళు చాలామంది ఉండే. ఇది దాదాపు ఆదివారం అంటే ఒక 5 days 6 days అవుతుంది బతుకుతాడనే ఆశతోటి. అంటే ఎవరికి తోచిన విధంగా వాళ్ళకి ఎవరి దేవుళ్ళను వాళ్ళు ప్రార్థించుకుంటా ఇప్పటి వరకు ఆయన బతుకుతాడు అనే ఆలోచనతో ఇప్పటి వరకు దేవుళ్ళను మొక్కుకుంటూ వచ్చిండు. ఆయన బ్రతకాలనే ఆలోచనతో ఇప్పటి వరకు అంటే ఒక టీఆర్ఎస్ పార్టీ వాళ్ళే కాకుండా అన్ని పార్టీలలో ఆయన అంటే అభిమానం ఉన్నది. ఆయన ఒక ఉద్యమ నాయకుడు. అంటే తెలంగాణ అంటే వరంగల్ జిల్లాలో ఉద్యమాన్ని ముందుండి నడిపించిన వ్యక్తి కాబట్టి ఆయనకు ప్రియారిటీ ఇచ్చిండ్రు. అంటే ఆయనకు ఏ పార్టీలకు అతీతంగా ఆయనను అందరు గౌరవించి అన్ని పార్టీలకు అతీతంగా ఆయనను దేవుళ్ళను ప్రార్థించిండ్రు. ఆయన బ్రతకాలని ఆకాంక్షించిండ్రు. సరే ఆయన బ్రతకకు సరే ఆ దేవుడు ఆయనకి ఈ రోజు వరకు ఆయనకు అట్లా జరగడం అది అందరికీ బాధాకరమైన విషయము. అది పార్టీకే కావచ్చు, అది అందరికీ అది బాధాకరమైన విషయము. ఇదైతే మాత్రం ఎవరు పూడ్చలేని విషయం. ఇది పార్టీకి ప్లస్ మా నల్లబెల్లి మండలు ప్లస్ నర్సంపేట నియోజకవర్గానికి ఇది అది అసలు పూడ్చలేని విషయం అండి ఇది.